మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంకొకరు లేపారా? ఈ లోకానికి దేవుడు వచ్చాడా? దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడా? దేవుణ్ణి మనుషులు చంపగలరా? అసలు దేవునికి సావు ఉంటుందా? దేవుడు చచ్చిపోతాడా? మరి ఇన్నాళ్ళేంటి తెలియక మనం చాలాసార్లు చెప్పేసినవే, మా దేవుడు చచ్చిపోయాడు, మా దేవుడిని చంపేశారు, మా దేవుడు చచ్చిపోయాడు అని చాలాసార్లు మాట్లాడే ఉంటాం మనం కదా. ఎంత తప్పు మాట్లాడేశాం. జస్ట్ మెడిసిన్ మారితే ఎంత డేంజర్, టాబ్లెట్ మారితే ఎంత డేంజర్. అలాంటప్పుడు సువార్త వల్ల రక్షణ వస్తుందంటే సువార్త మారితే, మీకు విషయం తెలుసా, మారిపోయిన సువార్త ఇప్పటి వరకు మీరందరూ విన్నది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా నిజమేంటి తప్ప మీరెవరూ రక్షణ పొందలే. ఇంకా వాస్తవం, మారిన సువార్త విన్నరు, ఒరిజినల్ సువార్త వినలే. ఇప్పుడు ఒరిజినల్ మొదటగా మన అందరి కనతండ్రి, మనుషులందరికీ కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని హృదయంలో పదిలపరుచుకొని ఆయన మాటల ప్రకారంగా మరి మన జీవితాలను సరిచేసుకొని సరిదిద్దుకొని ముందుకు సాగాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి పాఠం విన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేతులు లేపుతారా? రాత్రి విన్నటువంటి వారు కొంతమంది మిస్ అయ్యారు, ఆబ్సెంట్ అయ్యారు కదా. రాత్రి ఎవరో ఒకళ్ళిద్దరు తల్లి కూతుర్లు బాగా వాక్యం చదివారు. ఏది? ఆహా, ఓకే, సంతోషం. యాక్చువల్గా నిన్నటి దినాన మనం కొన్ని విషయాలు సగం పాఠం మాత్రమే మనం నేర్చుకున్నాం. మిగతా సగం ఈరోజు వింటే పాఠం పరిపూర్ణంగా కంప్లీట్ అవుతుంది. దానివల్ల మనకు ఆత్మీయమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది. రాత్రి మనం ఏం విన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? రాత్రి దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలు ఏంటో, ఏ ఏ విషయాలు తెలియచేశారో కాస్త మీకు మరి అర్థమైందా కాలేదా? అర్థం అయి ఉంటే ఏం అర్థమైంది, ఏం మాట్లాడుకున్నాం అనేటటువంటి విషయాలు, 1-2 విషయాలు మీకు గుర్తున్నటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారా? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పరా? ఎస్, టాపిక్ వచ్చేసి దేవుడు ఎవరు అనేది బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి మనం ధ్యానించటం జరిగింది నిన్నటి దినాన. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి వాడని మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చెప్పండి. మొదటి పాయింట్ ఏం చెప్పాను? దేవుడు ఎలాంటి వాడంటే ఏం చెప్పాను? గట్టిగా. వెరీ గుడ్, చాలా మంది. దేవుడు మంచివాడు అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? దేవుడు కనబడని వాడు. దేవుడు భూలోకానికి రాడు. భూమి మీద దేవుడు నివాసము చెయ్యడు. మనుషులతో కలిసి ఒక మనిషిగా దేవుడు భూమి మీద నివాసము చెయ్యడు. గుర్తుకొచ్చిందా? మొదటి పాయింట్, దేవుడు మంచివాడు. ఎలాంటి మంచివాడు దేవుడు అనంటే, మంచోడు చెడ్డోడు అని తేడా లేకుండా, నీతిమంతుడు అనీతిమంతుడు అనేటటువంటి భేదం చూపకుండా, ఈ కులం ఆ కులం అని దేవునికి అసలు లేనే లేదు. కులాన్ని ఆయన పుట్టించలేదు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి మంచివాడినైనా చెడ్డవాడినైనా పోషిస్తున్నది దేవుడు, కాపాడుతున్నది దేవుడు అనే విషయం మాట్లాడుకున్నాం మనం. దేవుడు మంచివాడు. ఆ దేవుడు మన కోసమని భూమిని ఇచ్చాడు. భూమిని ఇచ్చినట్టు గాలిని ఇచ్చాడు. గాలిని ఇచ్చినట్టు ఆకాశాన్ని ఇచ్చాడు. ఆకాశాన్ని ఇచ్చినట్టు సమస్తాన్ని ఇచ్చాడు. సమస్తాన్ని ఇచ్చినట్టు మన పాపానికి విరుగుడుగా ఉండటానికి తన ప్రియకుమారుడైన యేసును కూడా ఇచ్చాడు కదా. అన్నీ ఇచ్చాడు దేవుడు. మనం అడగకుండానే. అడిగామా?
మనం అడగకుండానే మన కొరకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అంత మంచివాడు దేవుడు. అలాంటి దేవుడు ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని వాడు. ఎలాంటి వాడు? ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని వాడు. ఆయన భూలోకానికి రాడు, భూలోకములో నివాసము చేయలేడు, మనుషులతో కలిసి ఒక మనిషిగా బ్రతకలేడు, మానవులకు పుట్టడు. అసలు దేవునికి చావు పుట్టుకలు రెండు లేవు. దేవుడు అమరుడు అని రాత్రి మనం చూశాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన మాత్రమే వసించుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం రాత్రి విన్నాం. ఓకేనమ్మా? అర్థమైందా? రైట్. అయితే ఈ లోకానికి దేవుడు వచ్చాడా? దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించాడా? రాత్రి మనం చూశాము. జనరల్ గా సండే స్కూల్కి వెళ్తే ప్రతి చర్చిల్లో సండే స్కూల్ పాఠాలు చెప్పేటప్పుడు ఎక్కువగా ఒక వచనాన్ని నేర్పిస్తుంటారు. సండే స్కూల్కి వెళ్తే ఫస్ట్ నేర్పించే వచనం అదే. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాను. ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? మైక్లో చదవండి, ఏం పర్లేదు కానీ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడు? మైక్లో చెప్పు. ఎవరిని అనుగ్రహించాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. అనుగ్రహించింది ఎవరు? అనుగ్రహించటం అంటే ఇవ్వటం. అనుగ్రహించటం అంటే ఇవ్వటం. అనుగ్రహించింది దేవుడు. ఎవరికి అనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాడు. ఏమి అనుగ్రహించాడు? తన ప్రియ కుమారుని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే మనం నశించిపోయి నిత్య నరకాగ్ని గుండానికి జారిపోకుండా తన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా. నిన్నటి దినాన మనం విన్నటువంటి పాఠం, దేవుడు మంచివాడు, ఆ దేవుడు మనకు సమస్తమును ఇచ్చాడు. ఇస్తూ మనం పాపంతో చనిపోయి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా తన కుమారుని కూడా ఇచ్చాడు. ఓకేనా? దాంతో పాటు దేవుని గురించి మరికొన్ని 2 విషయాలు నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఒకటి, దేవుడు భూలోకంలో పట్టడు, దేవుడు భూలోకానికి రాడు, దేవుడు మనుషులకు పుట్టడు, మనుషులతో పాటు కలిసి ఒక మనిషిగా దేవుడు బ్రతకడు. రెండోది, ఆ దేవునికి చావు పుట్టుకలు 2 లేవు. దేవుడు అమరత్వము గలవాడై ఎక్కడ నివసించుచున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచున్నాడు అనేటటువంటి విషయం మనకు గ్రంథం తెలియచేస్తుంది. ఓకేనా? దాంతో పాటుగా దేవుణ్ణి ఎవరైనా చూశారా? ఆ మాట ఒక్కసారి ఇప్పుడు మరలా చదువుకుందాం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మనం పాఠం చేద్దాము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అని చెప్పింది ఎవరు? చెప్పండి. ఈ మాట రాసింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? మైక్లో చెప్పిన ప్రాబ్లం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఓకేనారా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారు ఈ మాట. ఓకేనా? ఏమని చెప్పాడు? దేవుణ్ణి మనుషులలో ఎవ్వడూ చూడలేదు, ఫ్యూచర్ లో కూడా చూడలేరు అనే మాట పౌలు గారు చెప్పారు. ఓకేనా? నెక్స్ట్, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చదవండి. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఈ మాట రాసింది ఎవరమ్మా? యోహాను పత్రిక కదా అది. మరి యోహాను గారు రాశారు, కరెక్టే. కానీ యోహాను గారు సొంతంగా అయితే రాయలేదు కదా. యోహాను గారిని ప్రేరేపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషులలో ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి గట్టిగా అందరు చెప్పండి, దేవుణ్ణి ఏ మానవుడు చూడలేదు అనేటటువంటి మాట ఎవరెవరు చెప్పారు? ఇప్పుడు 1
యోహాను గారు చెప్పారు, 2 అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారు. ఓకేనా? రాసుకునే అలవాటు ఉంటే రాసుకోండి, అద్భుతంగా ఉంటది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెంబర్ వేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పింది అలా ఉందో లేదో అని చెక్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు, తెలివైనటువంటి వారు. ఓకేనా? రైటా? విందాం. మొదటి మాట పౌలు గారు చెప్పారు, దేవుడు అమరత్వము గలవాడై ఉండి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, మానవులలో ఆయన్ని ఎవరూ చూడలేదు ఇప్పటి వరకు, ఫ్యూచర్ లో కూడా చూడలేరు అని ఉట్టిగానే చెప్పలేదు, ఆత్మపూర్ణుడై చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రియ శిష్యుడు ఎవరు? యోహాను గారు. ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు పత్రిక రాస్తూ ప్రజలకు లేదా మనందరికీ చెప్పినటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే, మానవులలో దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి మనకు తెలుసు కదా, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఏ మానవుడు కూడా చూడలేదు అని శిష్యుడైన యోహాను గారు చెప్పారు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారో చూద్దాం. ఓకేనా? యోహాను సువార్త 5వ అధ్యాయము 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పింది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? యేసు ప్రభు. మాట్లాడుతుంది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభును పంపించింది ఎవరు? తండ్రి. ఓకేనా? నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము, అంటే వాయిస్, ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని చెప్తుంది ఎవరు? ఎవరి స్వరూపము చూడలేదట? తండ్రి అని రాయబడి ఉంది. తండ్రి అంటే ఎవరు? ఒక్కసారి అలానే ఉంచి తండ్రి అంటే ఎవరో ఇంకొక మాట చూసుకొని మరలా ఇక్కడికి వద్దాం. ఇది ఇలానే ఉంచేసి 1 కొరింథీ పత్రిక 8:6 చదవండి. బాగా వినండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి అని ఉందా? ఆయన ఎవరట? తండ్రి. అంటే తండ్రి అంటే ఎవరు? అరే మళ్ళీ యేసు ప్రభు అంటారు. ఇక్కడ ఏముంది? తండ్రి అంటే దేవుడు. అర్థమైందా? ఇప్పుడు తండ్రి అనగానే దేవుడు అనే విషయం మనకు అర్థం కావాలి. తండ్రి అనగానే తండ్రి ఒక్కడే దేవుడు అని పౌలు గారు, ఆత్మపూర్ణుడైన పౌలు గారు ఇక్కడ చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అని మాట్లాడుతుంటే ఆ తండ్రి ప్లేస్ లో దేవుడు అని పెట్టి చదివితే మనకు మ్యాటర్ కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు 37 చదవండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనం ఇప్పుడు చదవండి. తండ్రి అన్న దగ్గర దేవుడు అని పెట్టి చదవండి అని చెప్పాను. తండ్రి అని ఉన్న చోట దేవుడు అని పెట్టి చదవండి. పాప నువ్వు చదువు రబుజీ. మరియు నన్ను పంపిన తండ్రి దేవుడే నన్ను పంపిన దేవుడే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము ఆయన అంటే ఎవరు ఇక్కడ? దేవుడు లేదా తండ్రి. ఓకేనా? మీరు ఏ కాలమందైనను దేవుని స్వరమును వినలేదు, దేవుని స్వరూపమును చూడలేదు అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. ఓకేనా? ఇప్పుడు నేను 3 సాక్ష్యం మీకు చూపించాను. ఒకటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారు, నేను కాదు. ఎక్కడ? 1 తిమోతి పత్రిక 6:16లో పౌలు గారు ఏం చెప్పారు అని అంటే, ఏ మానవుడు ఇప్పటి వరకు దేవుణ్ణి చూడలేదు, ఇంకా రానున్నటువంటి కాలంలో కూడా దేవుణ్ణి చూడలేడు అని పౌలు గారు చెప్పారు. తర్వాత యోహాను పత్రికల్లో యోహాను గారు చెప్పారు ఏమని అంటే, ఏ మానవుడు ఎప్పుడూ కూడా దేవుణ్ణి చూడలేదు అని యోహాను గారు చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళిద్దరికంటే ముందు యేసుప్రభు చెప్పాడు ఏమని? దేవుణ్ణి లేదా తండ్రి అన్నా దేవుడు అన్నా ఒకటే. ఆ దేవుణ్ణి, ఆయన స్వరూపాన్ని గాని ఆయన స్వరాన్ని గాని ఏ కాలమందు కూడా మీరు వినలేదు. ఏ కాలమందు అనంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏ కాలమందు మీరు
ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అనేటటువంటి విషయం స్టేట్మెంట్ చాలా చక్కగా నీట్ గా చెప్పారా? ఎవరెవరు చెప్పారు చెప్పండి నాకు ఇప్పుడు. ఎవరెవరు చెప్పారు? రైట్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారు, అపోస్తలుడైన యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా చెప్పారు. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్ గా మనకేం అర్థం కావాలి అని అంటే, దేవుణ్ణి ఏ మానవుడు చూడలేదు, చూడబోడు అనేటటువంటి స్టేట్మెంట్ బైబిల్ మనకి ఇస్తుంది. ఫ్యూచర్ లో చూడలేడు, పాస్ట్ లో కూడా ఎవరు చూడలేదు, ప్రజెంట్ లో కూడా అది సాధ్యం కాదు. దేవుణ్ణి ఏ మానవుడు చూడలేదు, ఆ దేవుని స్వరూపాన్ని చూడలేదు, స్వరాన్ని కూడా కనీసం వినలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభును మనుషులు చూశారా? మీరేం చెప్తారు? చూడలేదన్న వాళ్ళ చేతులు లేపండి, చేతులు లేపండి, గట్టిగానే లేపండి. లేపేవాళ్ళు ఎట్టాగా లేపుతున్నారు కాబట్టి. మీకు డౌట్ వచ్చింది కదా, మైకులో చెప్పండి. శిష్యులు శిష్యులతో పాటు నడిచాడు, శిష్యులతో పాటు తిన్నాడు, శిష్యులతో పాటు మాట్లాడాడు అన్నప్పుడు శిష్యులు చూశారు. శిష్యులు చూశారంటే శిష్యులు ఎవరు? మనుషులే. అంటే మనుషులు యేసుప్రభుని చూశారు. అర్థం కావద్దు మనకు, అవునా కదా? శిష్యులు ఎవరు? మనుషులేగా. ఇప్పుడు మరియా గర్భాన పుట్టాడు యేసుప్రభు. మరియా ఎవరు? మనిషి కాదా? మరియా చూసిందా లేదా? చూడటం కాదు, పెంచింది. ఓకేనా? యోసేపు తండ్రిగా భావించబడినప్పటికీ కూడా చూశాడా లేదా? మనిషా కాదా? యేసుక్రీస్తు ప్రభుల వారి తదనంతరం మరియకు చాలా మంది పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ చూశారా లేదా? ఆయన పెరిగి పెద్ద అవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారా లేదా? ఆ ఊరిలో, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారా లేదా? చూశారు. ఇంకా యేసు ప్రభుకు బాప్తిస్మం ఎవరిచ్చారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చారు. మరి చూడకుండా ఎట్లా ఇస్తాడు? ఆయన ఇచ్చేటప్పుడు చూశాడా లేదా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మనిషే కదా? మనిషే. చూశాడా లేదా? చూశాడు. ఆయన తదనంతరము ఎంతో మందికి ఆయన ఏం చేశాడో తెలుసా? వేల మంది వచ్చి ఆయన బోధన వింటుంటే, ఆయన స్వరం వింటుంటే 3 రోజుల నుంచి వింటున్నారు ఆసక్తితో. ఉట్టిగానే ఎలా పంపించేది అని చెప్పేసి ప్రార్థన చేసి 5 రొట్టెలు 2 చేపలు ఈ 5,000 మందికి పంచి పెట్టడం చూస్తాం. వాళ్ళందరూ ఆ తర్వాత రోజు ఎతుకుతుంటారు, యాడా యేసు, యాడా యేసు, ఇక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ. అంటే వాళ్ళందరూ చూశారా? చూడలేదంటారా? వాళ్ళందరూ చూశారుగా. ఎంతమంది చూసుంటారు ఇప్పుడు చెప్పండి యేసు ప్రభుని? అందుకోసమే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు యోహాను గారు, ప్రియ శిష్యుడు అని చెప్పాను కదా, ఆ యోహాను గారు యేసు ప్రభు గురించి సాక్ష్యమిస్తూ ఏమని చెప్పాడో పత్రిక, యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. ఆదియందు జీవవాక్యమును గూర్చినది. యోహాను మొదటి పత్రిక 1:1. జీవవాక్యమును గూర్చినది. ఎవరిని గూర్చినది? జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేము అని అంటున్నది ఎవరు ఇక్కడ? మేము అని అంటున్నది ఎవరు? యోహాను గారు. తనతో పాటు ఉన్న మిగతా 11 మంది శిష్యులు ఉన్నారా? వాళ్ళందరితో కలుపుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. మేము ఏది వింటిమో, అబ్బా ఏమన్నాడు? కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి మరి చూశారట. వాళ్ళు తాకి చూసాను, అది మీకు మేము తెలియజేయుచున్నాము. ఆ జీవము ఏమాయను? ప్రత్యక్షమాయను. ఇప్పుడు ప్రత్యక్షమైంది ఎవరు? ప్రత్యక్షమైంది ఎవరు తెలియాలి అంటే మీకు ఇదే యోహాను పత్రిక ఈ 3వ అధ్యాయం 8వ వచనం చదివి మరలా ఇక్కడికి రండి. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాదిని సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమైంది ఎవరు? దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైంది ఎవరు ఇప్పుడు? దేవుని కుమారుడైన క్రీస్తు లేదా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడంటే జీవవాక్యము అని అన్నాడు.
జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. అంటే ఇప్పుడు యోహాను గారు ఏమని చెప్పాడు మీకు అర్థమవుతుందా? అరే బాబు, మేము మా కన్నులారా చూశాము, మా చేతులతో తాకి చూశాము, నిదానించి కనుగొన్నాము. మరంతేగా, ఆయనతో పాటే తిరిగారు కదా 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభులారు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభులారు ఏది తింటే అది తిన్నారు. యేసుక్రీస్తు ప్రభులారు యాడికెళ్తే ఆడికి వెళ్ళారు. ఇంకా చాలా మంది ఆయనతో పాటు తిరిగారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలను తట్టుకోలేక చాలా మంది వెనుదిరిగితే మిగిలింది 12 మంది. ఆ 12 మందిని కూడా, నాయన ఎందుకు మీరు మాత్రం మొహమాటం కొద్ది నా దగ్గర ఎందుకుంటారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని అంటే, ఎక్కడికి పోం ప్రభువా, నిత్య జీవపు మాటలు కలవాడవు నీవే కదా, నిన్ను వదిలిపెట్టి అడిగిపోయేది అని అంటారు 12 మంది శిష్యులు. మొత్తానికి ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతో పాటు తిరిగారు, యేసుక్రీస్తుతో పాటు పడుకున్నారు, యేసుక్రీస్తుతో పాటు తిన్నారు. అందుకోసమే వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? అయ్యా మేము కన్నులారా చూశాము. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నులారా చూశారు. ఎవరు చూశారు? శిష్యులు చూశారు. ఆ కాలంలో బ్రతికిన మనుషులు చాలా మంది చూశారు కదా. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకపోయిన వాళ్ళు చూశారా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టిన వాళ్ళు చూశారా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువకు వేలాడదీసిన వాళ్ళు చూశారా లేదా? చూడకుండా శిలువ వేశారా? చూశారు కదా. ఏంటి అర్థమవుతుందా బుజ్జి? యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడకుండా అయితే శిలువ వేయరుగా. యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువ వేశారు, శిలువ వేసి చంపేశారు. చచ్చిపోయిన తర్వాత శవాన్ని పట్టుకపోయి ఏడబెట్టారు? అరిమతి యోసేపు అనేటటువంటి వ్యక్తి యొక్క సమాధిలో ఇతన్ని పెట్టారు. పెట్టిన తర్వాత 3వ దినాన దేవుడు యేసుక్రీస్తును లేపాడా లేదా? యేసుక్రీస్తును లేపింది ఎవరు తెలుసా మీకు? యేసు ప్రభును లేపాడా, యేసుక్రీస్తు ప్రభులు వారే లేచాడా? కనీస విధానం తెలుసా మీకు? మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారు లేచాడా, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఇంకొకరు లేపారా? డౌటా? ప్రభువే లేచారా? బైబిల్ చూపుదా? బైబిల్ చూస్తే కన్ఫర్మ్ కదా. నేను చెప్తే మీరు చెప్తే ఎవరో చెప్తే బాగుండదు, కానీ బైబిల్ చూస్తే మీరు కన్ఫర్మ్ కదా. మొదటి కొరింథీ పత్రిక 6:14 చదవండి. దేవుడు ఎవరిని లేపాడు? ప్రభు ఎవరు? మీకు ఇంకా కన్ఫర్మ్ గా ఒక విషయం అర్థం కావాలి అని అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 32వ మాట చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32. బాగా వినండి, అందరూ వినండి, అందరూ చూడండి. ఈ యేసును దేవుడు లేపాను. అబ్బా, ఎవరు లేపారట? దేవుడు లేపాను. ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేమందరము అని చెప్పింది ఎవరో తెలుసా? అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్న సందర్భం అది. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, హలో, ఈ యేసును దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులం. చూసిన సాక్షులు వాళ్ళు, కళ్ళతో చూశారు, తడివి చూసినటువంటి సాక్షులు వాళ్ళు. అర్థమవుతుందా? ఓకేనా? ఇంకొక మాట చూపిస్తాను. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 15వ వచనం చూడండి. మీరు జీవాధిపతిని చంపేశారు గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఎవరు లేపారు? ఎవరిని లేపారు? యేసు ప్రభుని లేపారు. ఓకేనా? నెక్స్ట్ మాట ఏముంది? అందుకు మేము, పదే చెప్తున్న వాళ్ళు, అందుకు మేము సాక్షులము. 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు
నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే అని మాట్లాడుతున్నాడు. మొత్తానికి ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? మృతులలో నుండి నజరేయుడైన యేసును లేపింది ఎవరట? దేవుడు కదా. దేవుడన్నా తండ్రి అన్నా ఒకటే. ఓకేనా? ఇంకా 5వ అధ్యాయము 29 నుంచి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 29 నుంచి. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరెవరికి లోబడతారు చెప్పండి? మీరెవరికి లోబడతారు? నిజం చెప్పండి. మీరందరూ పక్కడబందీగా మనుషులకు భయపడేవాళ్ళు కదా, మనుషులకు లోబడేవాళ్ళు కదా. ఇప్పుడు 1కి 10 సార్లు అపోస్తలులు ఇస్తున్న సాక్ష్యం మీరు వింటున్నారు. ఏమని వింటున్నారు? యేసు ప్రభు ఆయనంతటా ఆయన లేవలేదు, యేసు ప్రభుని లేపింది దేవుడు, యేసు ప్రభుని లేపింది దేవుడు, మేము సాక్షులము అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే భయపడకుండా చెప్తున్నారు. మేము మనుషులకు భయపడం, మేము మనుషులకు లోబడం, మేము దేవునికి లోబడతామని చెప్పేసి ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు. కానీ మీరు ఈ ధైర్యం ఎన్నాళ్ళు ఉంచుతారు? ఈ ప్రసంగం అయిపోయేంత వరకు. ఆ తర్వాత మళ్ళా చూద్దాం. నేను మరలా దేవుడు సజీవుల లెక్కలో ఉంచితే మరలా వచ్చే నెల నేను వస్తే, అప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత మరి నిజంగా ఆ స్టాండర్డ్ మీద ఉన్నారా లేదా నేను చెక్ చేస్తా విన్నటువంటి వాళ్ళని. అవునా కదా? నేనైతే ప్రతిదీ మాట బైబిల్లో చూపిస్తున్నాను. నా సొంత మాట ఏది చెప్పట్లేను, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాసుకున్న వారు ధన్యులు. ఓకే, ఏం చెప్తున్నాడు ఇక్కడ? మేము, అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు నాయనా దేవునికే మేము లోబడవలెను కదా అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన దేవుడు లేపాడు. మన పితరుల దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? అసలు ఎవరు లేపారట యేసును? మన దేవుడు లేపాడు. ఇంతకు మన దేవుడు ఎవరు ఇప్పుడు? మన దేవుడు యేసు అన్నారు అనుకో, ఏమైనా అర్థమవుతుందా బైబిల్ ఇక్కడ? ఏమైనా అవుతుంది ఇక్కడ? అసలు ఏమైనా సెట్ అవుతుంది? ఇదా ఏమైనా బుద్ధి అర్థం అవుతుందా? ఈ యేసును మీరు మ్రానున వేలాడదీసి చంపితే మన పితరుల దేవుడు లేపాడు. ఎవరిని? మీరు చంపిన యేసుని. కంటిన్యూషన్. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను, అంటే యేసుక్రీస్తును అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుని రక్షకుడుగా నియమించింది ఎవరట? మన దేవుడు. యేసుక్రీస్తును అధిపతిగా నియమించింది ఎవరట? మన దేవుడు. ఇప్పటి వరకు మన దేవుడు ఎవరో మీకు తెలియదు కదా. అందుకోసమే దేవుడెవరు అనే పాఠం చెప్పమన్నాడు ఇక్కడ అన్నగారు. దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, తనను గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? దేవుడు హెచ్చించాడు. తర్వాత 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. అంటే బాగా వినండి, మేమును అన్నప్పుడు ఎవరెవరు వస్తారు అక్కడ? 12 మంది అపోస్తలులందరూ వస్తారు. మేమును దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులము. ఎవరెవరంట సాక్షులు? అపోస్తలులు ప్లస్ పరిశుద్ధాత్ముడు. ఇరువురు ఏ విషయానికి సాక్షులో తెలుసా? ఏ విషయానికి సాక్షులు? ఈ యేసును దేవుడు లేపాడు అని చెప్పటానికి, ఈ యేసును అధిపతిని గాను రక్షకుని గాను నియమించింది కూడా ఆ దేవుడే, మన దేవుడే. యేసును నియమించాడు, అధిపతిగా నియమించాడు. ఎప్పుడు? మనుషులు యేసును చంపితే 3వ దినాన యేసును తిరిగి లేపింది మన దేవుడు. తిరిగి లేపిన తర్వాత ఆయనను రక్షకునిగాను అధిపతిగాను నియమించింది కూడా మన దేవుడే. దీనికి మేమందరము సాక్షులము, మాతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా సాక్షి. అర్థమైందా? అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులు చంపేశారు. మనుషులు ఎవరిని చంపారు చెప్పండి నాకు? మనుషులు ఎవరిని చంపారు? దేవుణ్ణి చంపేశారా? యేసు ప్రభుని చంపేశారా? చెప్పాలి మీరు గట్టిగా. దేవుణ్ణి మనుషులు చంపగలరా? అసలు దేవునికి సావు ఉంటుందా? దేవుడు చచ్చిపోతాడా? మరి ఇన్నాళ్ళేంటి తెలియక మనం చాలాసార్లు చెప్పేసినవే.
మా దేవుడు చచ్చిపోయాడు, మా దేవుడిని చంపేశారు, మా దేవుడు చచ్చిపోయాడు అని చాలాసార్లు మాట్లాడే ఉంటాం మనం కదా. ఎంత తప్పు మాట్లాడేశాం, అవునా కదా? అసలు దేవునికి సాగుంటుందా? దేవుణ్ణి ఆఫ్టర్ ఆల్ మనుషులు చంపుతారా? అసలు ఆ దేవుణ్ణి ఏ కాలమందును ఎప్పుడును ఎవడును చూడలేదు అని అపోస్తలులు పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తుంటే అవతలంగా మనం వచ్చి లేదు లేదు ఆ దేవుణ్ణి మనుషులు మనం చంపేశాము అని అంటే ఎట్లుంటది? ఎంత భయంకరమైన బోధలో బతుకుతున్నాం మనం. అర్థమవుతుందా కాస్త అయినా? ఎంత గొప్ప పెద్ద సబ్జెక్ట్ ఈరోజు మనం నేర్చుకుంటున్నామో తెలుసా? జీవితానికి జీవితాంతం సరిపడ సబ్జెక్ట్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు తిరిగాడా లేదా? చనిపోయి దేవుని చేత తిరిగి లేపబడ్డ తర్వాత 40 రోజులు అప్పుడు కూడా చాలా మంది చూశారు. ఎవరిని? యేసు ప్రభుని అప్పుడు కూడా చాలా మంది చూశారు. ఎవరెవరు చూశారో లిస్ట్ రాస్తున్నాడు పౌలు గారు. చూద్దామా లిస్టు? చదవండి. 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. నీటిగా చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను. ఏమండి, మీరు జాగ్రత్తగా వినాలి. చదువుతున్నది కూడా నిమ్మలంగా చదవండి, ఓకేనా? ఎందుకంటే మీకు అర్థం కావటం ముఖ్యం. నేను పాఠం అయిపోవటం ముఖ్యం కాదు, పాఠం చెప్పి ముగించడం ముఖ్యం కాదు, మీకు అర్థం కావటం ముఖ్యం, ఓకేనా? నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందవారు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. రక్షణ దేని వల్ల వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ? సువార్త వలన రక్షణ. సువార్త వలన, మీకు మంచి మాట చెప్తాను, సువార్త వలన రక్షణ వస్తుంది అన్నప్పుడు ఆ సువార్త మారింది అనుకో రక్షణ వస్తుందా? ఏమరా వస్తుందా? సువార్త మారిపోయింది అనుకో రక్షణ వస్తుందా? జ్వరం టాబ్లెట్ అని వెళ్ళావు, డోలో 650 ఇవ్వాల్సింది పోయి లియోసిట్రిజిన్ ఇచ్చాడు అనుకో, మారింది, టాబ్లెట్ మారింది, నీకు తెలియదు. లియోసిట్రిజిన్ వచ్చేసి, లేకపోతే సంతోషం లియోసిట్రిజిన్ అని ఇచ్చిండు, లేకపోతే ఇంకోటి ఉంటుంది కదా ఎల్డోఫర్ అని, వేరేదేమైనా ఇచ్చాడు అనుకో, ఆ ఎల్లో టాబ్లెట్లు ఉంటాయి, అవి ఇచ్చాడు అనుకో, ఇంకెట్టుంటది పరిస్థితి? డేంజరే, అవునా కదా? కరెక్ట్ టాబ్లెట్ పడితేనే మనం రోగం పోతుంది, టాబ్లెట్ మారితే కదా. రీసెంట్ గా మా జీవితంలో జరిగింది ఏంటంటే, ఒక బోధకుడు పెద్ద ఆయన వచ్చిండు మాతో పాటు, ఆంధ్ర నుంచి. మీది ఆంధ్రే కదా? మాతో పాటు వచ్చిండు. బాగా మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి టాబ్లెట్ ఇవ్వండి, బాగా మోషన్ అవుతున్నాయి అని చెప్పేసి ఫోన్ లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అడిగిండు. ఆయన ఎవరు కాదు, మా తమ్ముడే. ఆయనకి ఏమి వినిపించిందంటే అసలు మోషనే రావట్లేదు, టాబ్లెట్ కావాలి అన్నట్టుగా ఆయనకి వినపడింది. ఆయన ఒక టానిక్ ఇచ్చిండు, బాగా మోషన్స్ పెట్టే టానిక్ ఇచ్చిండు. ఈయనకు అసలే మోషన్స్ అవుతున్నాయని అడిగాడు, ఆయన ఇంకా మోషన్ అయ్యే టాబ్లెట్ ఇచ్చిండు, టానిక్ ఇచ్చిండు. ఇక చూడు ఎట్లుంటది పరిస్థితి. ఆ టానిక్ తాగుతున్నాడు, టానిక్ తాగగానే మోషన్స్ బాగా వెళ్ళిపోతుంది. అసలు ఇదేంటి, టానిక్ తాగుతుంటే అంటే తాగిన తర్వాత ఇంకా బాగా మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా ఏమంటుంది తెలుసా? ఏమండి, డోస్ సరిపోవట్లేదేమో కానీ 2 మూతలు తాగండి అని చెప్తుంది ఆవిడ. మళ్ళా వచ్చి 2 మూతలు తాగుతున్నాడు, ఇంకేమైతుంది చెప్పు? ఒక రోజంతా పిండి పిండి పిప్పి చేసిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చింది, ఏంది ఇది, ఈ వ్యక్తి ఎప్పుడు ఇచ్చినా కూడా తగ్గేది, ఇప్పుడు ఏంది తగ్గకుండా ఎక్కువైపోతుంది ఏంది అని చెప్పేసి మళ్ళా ఫోన్ చేసి అడిగితే, ఏమన్నా ఏం చెప్పినావు, మోషన్స్ వస్తుందా అంటున్నాడు అవతల నుంచి. మోషన్స్ రావటం ఏంటన్నా, మోషన్స్ ఎక్కువైనాయని చెప్పేసి ఫోన్ చేస్తే నువ్వేంట తమ్ముడు అని చెప్పేసి అంటే, లేదన్నా మీకు మోషన్స్ రావట్లేదని చెప్పారుగా అని అంటున్నాడు అవతల నుంచి. మోషన్స్ రావట్లేదని చెప్పలేదు నాయన, మోషన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పాం. ఓ అట్ట చెప్పిర్రా, నాకు అట్ట అర్థమైంది. అయితే ఏమైంది మరి? ఇప్పుడు తాగకండి తాగకండి అంటే తాగటం అయింది, బాత్రూమ్ లోనే పర్మనెంట్ అయిపోవటం కూడా అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మెడిసిన్ మారితే ఎంత డేంజర్, టాబ్లెట్ మారితే ఎంత డేంజర్. అలాంటప్పుడు సువార్త వలన రక్షణ వస్తుందంటే సువార్త మారితే కదా.
మీకు ఒక విషయం తెలుసా? మారిపోయిన సువార్త ఇప్పటి వరకు మీరందరూ విన్నది. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా నిజమేంటి తప్ప మీరెవరూ రక్షణ పొందలే ఇంకా. వాస్తవం. మారిన సువార్త విన్నరు, ఒరిజినల్ సువార్త వినలే. ఇప్పుడు ఒరిజినల్ సువార్త ఏంటో ఇక్కడ మీరు చదవండి, మీరే చదవండి. ఒరిజినల్ సువార్త మారిందా లేదా మీకు అర్థమవుతుంది. ఈ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై రక్షణ వస్తుంది అని అక్కడ రక్షణ పొందుదురు అని చెప్పాడా? దాని తర్వాత లైన్ చదవండి, కంటిన్యూషన్. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని. అదేమనగా అది ఏంటంటే లేఖనముల ప్రకారము, బాగా వినండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేచెను అని ఉందా? లేపబడెను అని ఉందా? లేపబడెను. లేపబడ్డాడు అని ఉందా? లేచాడు అని ఉందా? లేపబడెను. అంటే ఇన్ని రోజులు మనం ఏమి విన్నాం? లేచాడని విన్నాంగా, అవునా కదా? పోయి ఎట్లా లేచాడంట? మనం యేసు ప్రభు చనిపోయాడు, దేవుడు లేపాడు, దేవుడి చేత లేపబడ్డాడు అని అపోస్తలులు ఏదైతే సాక్ష్యం ఇచ్చారో, పదే అపోస్తలులు ఎట్లా సాక్ష్యం ఇస్తున్నారో చూశాం కదా. 3-4 చూపించా, ఇంకా చూపించాలంటే రేపు పొద్దున వరకు చూపిస్తా. అపోస్తలుల సాక్ష్యం అండి, అవునా కదా? వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తున్నారు, దేవుడు లేపాడు, ఈ యేసును దేవుడు లేపారు, మీరు చంపేస్తే 3వ దినాన దేవుడు లేపాడు అని చెప్పేసి వాళ్ళు చాలా చక్కగా సాక్ష్యం ఇచ్చారు. కానీ ఈ రోజు సువార్త మనం ఎలా విన్నాము? మన దేవుడు మన కోసం భూలోకానికి వచ్చాడు, మన దేవుడు చచ్చిపోయాడు, మన దేవుడు 3వ దినాన లేచాడు అని కదా మనం విన్నది. అంటే మారిందా లేదా? టాబ్లెట్ మారిందా లేదా? సువార్త మారిందా లేదా? మరి మారితే రక్షణ ఎట్టు వస్తుంది? అవునా కదా? ఏమంటే ఆఫ్టర్ ఆల్ టాబ్లెట్ మారితేనే జ్వరం పోవట్లేదు, ఈడ రోగం పోవట్లేదు ఈడ. అలాంటిది సువార్తే మారితే రక్షణ ఎట్టు వస్తుంది? అసలు ఈ సువార్త వల్లనే మనకు రక్షణ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నీట్గా రాయబడి ఉంది కదా. మరి ఇంత విన్న తర్వాత మరి దేవునికి భయపడతారో, రేపటి దినాన్ని నుంచి మనుషులకు భయపడతారో చూద్దాం. బైబిల్లో మేము చూసాం, చదివాం అని చెప్పేసి గట్టి పట్టు పడతారా? మనుషులకు లోబడి ఏదైతే ఏదైంది లేదండి, పద అందరితో గోవిందులో గుంపులో గోయిందా అనుకుంటూ కలిసిపోతారా? చూద్దాం రేపటి నుంచి, అవునా కదా? కంటిన్యూషన్. మన మ్యాటర్ ఇంకొకటి, కంటిన్యూషన్ లైన్ గా. ఆయన కేఫాకును అంటే తిరిగి లేపబడ్డ తర్వాత ఆయన కేఫా అంటే ఎవరు తెలుసా? పేతురు గారి మరొక పేరే కేఫా. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన కేఫాకును తరువాత 12 కనబడ్డాడట. ఎప్పుడు? చనిపోయి 3వ దినాన దేవుని చేత లేపబడ్డ తర్వాత కేఫాకు కనబడ్డాడు, 12 మందికి కనబడ్డాడు. ఇంకా ఎవరెవరికి కనబడుతున్నారో చెప్తున్నాడు. అటు పిమ్మట 500లకు, అబ్బా 500లకు ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయమందే కనబడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు కాదు. పౌలు గారు ఈ మాట రాసే సమయానికి యేసు ప్రభును చూసిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు చాలా మంది అని చెప్తున్నాడు ఆయన రాసే సమయానికి. ఓకే, కొందరు నిద్రించారు అంటే కొందరు చనిపోయారు అని చెప్తున్నాడు. తరువాత ఆయన యాకోబుకు కనబడ్డాడట. అటు తరువాత అపోస్తలుల కనబడెను. అందరికీ కనబడ్డాడు. అందరికి కనబడట కాలం కడపట. అందరికి కడపట అంటే అర్థం ఏంటో తెలుసా? కడపట అంటే లాస్ట్, అందరికీ చివర. అకాల మందు అని చదవాలి దాన్ని. అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఆయన గురించి ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే పౌలు గారు, కాలంలో పుట్టిన నేను అని అనుకుంటున్నాడు. అకాలపు కాయలు అంటాం కదా. కాలం కాని కాలంలో కాయలు కాస్తే, వర్షాకాలంలో మామిడికాయ కాస్తే ఏమంటాం మనం? ఇది అకాలపు కాయలు అంటాం కదా. పౌలు గారు తన గురించి తాను ఏమనుకుంటున్నాడంటే ఆ కాలంలో పుట్టిన నేను, కాలం కాని కాలంలో పుట్టిన నేను అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, కొంచెం ముందుగా పుట్టుంటే అపోస్తలులతో కలిసిపోయేవాడిని, 12 మందిలో ఒక్కడిగా ఉండేవాడిని కదా. కొంచెం లేటుగా పుట్టేసరికి ఏమైంది? దాన్ని ఉద్దేశించుకొని కొంచెం కాలం కాని కాలంలో పుట్టాను, కొంచెం ముందు పుట్టుంటే వాళ్ళతో పాటు నేను యేసు ప్రభుతో తిరిగేవాడిని. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారితో పాటు తిరగకపోయినప్పటికీ చనిపోయి 3వ దినాన తిరిగి దేవుని చేత లేపబడ్డ తర్వాత అందరికి చివర, అందరికంటే లాస్ట్ నాకు కూడా కనబడ్డాడు. అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడేను అన్నాడా లేదా?
అర్థమైందా ఇప్పుడు? అంటే పౌలు గారు ఏమని చెప్తున్నాడు అని అంటే, చాలా మంది చూశారు యేసు ప్రభుని అని చెప్పాడు, కానీ దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు అని చెప్పారు. పౌలు గారు అదే చెప్పారు, యోహాను గారు అదే చెప్పారు, యేసు ప్రభు కూడా అదే చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభే దేవుడు అని అనుకుంటే యోహాను గారు అబద్ధికుడు, పౌలు గారు అబద్ధికుడే, ఆఖరికి యేసు ప్రభు కూడా అబద్ధికుడే అవుతాడు. అవునంటారా కాదంటారా చెప్పండి నాకు మీరు. ఏం ప్రభుజీ? ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడు అనుకోండి కొద్దిసేపు, యేసే దేవుడు అని ఇప్పటివరకు మీరు అనుకున్నారు కదా. దేవుడు ఎవరంటే యేసయ్య అని అంటారు కదా మీరు, అవునా కదా? అలా అనుకుంటే మరి ఏ మానవుడు చూడలేదు అని యోహాను గారు ఎందుకు రాసినట్టు? అదే యోహాను యేసునైతే మేము చూశాము కానీ దేవుణ్ణి ఎవరు చూడలేదు, మేము చూడలేదు అని చెప్తున్నాడు. ఇదేందయ్యా ఇట్లా మాట్లాడుతున్నావు? మరి మీరు చూసిన యేసు దేవుడు కాదా? అసలు దేవుణ్ణి ఎవరు చూడలేదని అంటున్నావు? యేసు ప్రభును తడిమి చూశాము, కన్నులారా చూశాము, చేతులతో తాకి చూశాము అని మాట్లాడుతున్నావు. ఇంకొక పక్క చూస్తేనేమో దేవుణ్ణి ఎవరు చూడలేదు అంటున్నావు. ఇంతకు ఈయనెవరు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నట్టు? నా భాషలో చెప్పరా? అరే మేము యేసు ప్రభుని చూశాము కానీ దేవుణ్ణి చూడలేదురా అని వాళ్ళు చెప్తున్నారు లేదా? ఆఖరికి యేసు ప్రభు కూడా మీరు దేవుని స్వరాన్ని వినలేదయ్యా, ఆ దేవుని స్వరూపాన్ని కూడా మీరు చూడలేదు అని చెప్పేసి నీట్గానే చెప్పాడు. ఇప్పుడు ఆయన కూడా అబద్ధం చెప్పాడు అన్నమా? యేసు ప్రభు కూడా అబద్ధం చెప్తాడా? ఏందయ్యా నువ్వే దేవునివైతే నీ స్వరం వింటున్నాం మేమందరం, నీ స్వరూపాన్ని చూస్తున్నాం మేము, మళ్ళా నువ్వే చెప్తున్నావు దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని స్వరూపాన్ని చూడలేరు అని నువ్వే చెప్తున్నావు. ఏందయ్యా ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అబద్ధమా? ఇప్పుడు ఒక మాట చెప్తాను. నా పేరేంటో తెలుసా మీకు? నా పేరేంటి? భగవాన్ దాస్. మిర్యాలగూడ నుంచి వచ్చా నేను. నా పేరేంటి? భగవాన్ దాస్. మీరు భగవాన్ దాస్ని చూడలేదు, ఆయన స్వరం కూడా మీరు వినలేదు అని నేను చెప్పాను అనుకో, మీరేమంటారు? ఏమంటారు? మరి వినబడుతుంది ఎవరు వయసు? ఇక్కడ నిలబడి ఉన్నది ఎవరు? ఏమయ్యా ఎర్రగడ్డ నుంచి తప్పించుకొచ్చినావా ఏంది నువ్వు అని అన్నారు మీరు, అంతేనా కదా? ఎర్రగడ్డ నుంచి తప్పించుకొని వచ్చే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఎవరికి కనపడట్లే, నా మాటలు కూడా మీకు వినపడట్లే, నన్ను ఎవ్వరు చూడట్లే అనుకుంటుంటారు. అప్పుడే అర్థమవుతుంది మనకు ఏమని, తొందరగా ఎర్రగడ్డకు ఫోన్ చేద్దాంరా, తర్వాత ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎర్రగడ్డకు ఫోన్ చేయాల్సిందే అనుకుంటావా లేదా? ఎర్రగడ్డలో ఎవరు ఉంటారండి? ఎర్రగడ్డలో పిచ్చాసుపత్రి ఉంటది. అది మీకు తెలియకపోతే నేను చెప్పింది అర్థం కాదు. ఎర్రగడ్డ, హైదరాబాద్ లో ఎర్రగడ్డ అని ఒక ఏరియా ఉంటది. ఆ ఏరియాలో పిచ్చాసుపత్రి ఉంటది. అందులో అందరు పిచ్చోళ్ళే. ఏమని మాట్లాడుతుంటారంటే వాళ్ళే కూర్చొని ఈసారి ఎలక్షన్ లో నువ్వు ప్రధానమంత్రిగా పోటీ చేయరా, నువ్వేం చేస్తావు? నేను ఎలక్షన్ కమిషనర్ గా పోటీ చేస్తా. అరే ఎలక్షన్ కమిషనర్ పోటీ చేయరా అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? అంతే, నేను బస్ కండక్టర్ గా పోటీ చేస్తా అంటాడు ఇంకోడు. అవి ఉండవన్న సంగతి వాళ్ళకి తెలుసా? ఆ నోటికి వస్తే ఇది మాట్లాడుకుంటూ పోవటమే. అదే సరిగా మళ్ళీ మాట్లాడుతూ సరిగా తోడు ట్రైన్ అంటుంటాడు, వాళ్ళు ట్రైన్ లో కూర్చుంటట్టు అట్టుంటది వాళ్ళ వారం. అర్థమైందా? అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అలా కాదు కదా మాట్లాడుతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు కానీ, పరిశుద్ధాత్మ పూర్వులైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు కానివ్వండి, అపోస్తులైనటువంటి యోహాను గారు కానివ్వండి. ఒక పక్కనేమో యేసు ప్రభుని చూశాము, తాకి చూశాము, తడిమి చూశామని చెప్తూ, ఇంకొక పక్క దేవుణ్ణి మేము ఎప్పుడు చూడలేదు, ఏ మానవుడు చూడలేదు అని చెప్తున్నారు అని అంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? దేవుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? అమ్మమ్మ బాగా గుర్తుపెట్టుకుంది. నిన్న యేసు ప్రభు చెప్పాడు కదా, ఏమని? దేవుడు ఆత్మ అని చెప్పాడు, దేవునికి శరీరం లేదు అని చెప్పాడు యేసు ప్రభు. దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. దేవుడు ఆత్మ అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు ఆత్మ అంటే అర్థం ఏంటి? శరీరం దేవునికి లేదు. యేసు ప్రభువుకు ఉందిగా, మనకుందిగా, కానీ దేవునికి లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు అని అంటే పొరపాటును కూడా అంటారా యేసయ్య అని? నిజంగా చెప్తున్నాను, మనం యేసు ప్రభువును దేవుడు అని చెబితే యేసు ప్రభువును అబద్ధికునిగా చేస్తున్నాం, అపోస్తలులందరినీ అబద్ధికులుగా చిత్రీకరిస్తున్నాం.
పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళమైతే మనం ఎంత డేంజరస్ జోన్ లో ఉన్నాం తెలుసా? ఇప్పుడు అపోస్తలులు మాట్లాడిన ప్రతి మాట ఉట్టిగానే మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడారు వాళ్ళు. పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడారు వాళ్ళు. కాబట్టి పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకముగా మాట్లాడినా కాస్త క్షమాపణ దొరుకుతుందేమో గాని పరిశుద్ధాత్మకు విరుద్ధముగా గనక మాట్లాడితే ఇప్పుడు గాని రాబో యుగం గాని ఏ యుగం ముందు పాప క్షమాపణ లేదు, రాదు. చదవండి ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 12:31-2 డైరెక్ట్ చదువు. మనుష్య కుమారునికి మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. విరోధముగా మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు మాటలాడే వారికి పాప క్షమాపణ కలగదు గాని కలదు అని ఉందా లేదా? కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అసలు పాప క్షమాపణే లేదు. అర్థమవుతుందా? ఈ మాటను బట్టి యేసు ప్రభు దేవుడు 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 అని బోధిస్తున్న ఏ పాస్టర్ కి లేదు పాప క్షమాపణ. ఎందుకో తెలిసిన? మనం 5వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చూశాము. ఏమని? ఈ యేసును దేవుడు, మీరు మ్రానున వేలాడవేసి చంపిన ఈ యేసును మన పితరుల దేవుడు లేపెను. అంత మాత్రమే కాకుండా మన పితరుల దేవుడు తన దక్షిణ హస్త బలము చేత ఆ యేసును హెచ్చించి అధిపతిని గాను రక్షకుని గాను నియమించి ఉన్నాడు. దీనికి మేమందరమును మాతో పాటు పరిశుద్ధాత్మయు సాక్షులము అని చెప్పాడా? అంటే ఈ యేసును దేవుడు లేపాడు, ఈ యేసును మనుషులందరూ చూశారు, ఈ యేసును మనుషులే చంపేశారు, ఈ యేసును దేవుడు తిరిగి లేపాడు, ఈ యేసును దేవుడు అధిపతిగా రక్షకుడిగా నియమించాడు అని చెప్పే విషయాలన్నింటికి సాక్షి ఎవరట? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యానికి విరుద్ధముగా లేదు 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 యేసుప్రభును దేవుడు లేపలేదు, యేసుప్రభును దేవుడు అధిపతిగా రక్షకునిగా నియమించలేదు, యేసుప్రభే దేవుడు అని అన్నావనుకో, పరిశుద్ధాత్మకు విరుద్ధముగా మాట్లాడుతున్నట్టు కదా. ఇలా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ భయంకరమైనటువంటి పాపం చేయట్లేరా? ఇంకొక విషయం, యేసుప్రభును దేవుడు అని అంటే ఎంత పెద్ద ప్రమాదం ఉంటుంది అని అంటే, యేసుప్రభును దేవుడు అని అన్నామనుకో యేసుప్రభుకు చావు లేదు అని అర్థం, చావు పుట్టుకలు రెండు లేవు అని అర్థం. యేసు ప్రభును దేవుడు అని అంటే యేసు ప్రభు చావలేదు అని అర్థం. యేసు ప్రభు చావు లేదు అని అంటే మనకు రక్షణ ఉందా? అసలు మనకు రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషులు చంపేయటం వల్ల, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన దేవుని చేత లేపబడటం వల్ల కదా మనకు రక్షణ. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తునే మనం దేవుడు అని అంటే రక్షణ ఉందా మనకు? యేసుక్రీస్తును దేవుడు అని మనం నమ్మితే, దేవుడు అని మనం చెబితే ఆయనకు మరణం లేదు అని మనం చెప్తున్నట్టే లెక్క. ఆయనకు మరణమే లేదు అని అన్నప్పుడు నీకు రక్షణ ఎట్ట వచ్చింది చెప్తున్నా నేను. ఆయనకు మరణమే లేనప్పుడు నీవు రక్షణ ఎట్ట పొందావు అంటే, దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెబుతున్న వాళ్ళు గాని, దేవుడుగా యేసు ప్రభును నమ్ముతున్నటువంటి వాళ్ళకి గాని అసలు ఏ కోణంలోనూ రక్షణ లేదు. అసలు వాళ్ళు రక్షింపబడినట్టు కాదు, భ్రమ. మేము రక్షింపబడ్డాము, మేము క్రైస్తవులం అనే భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప వాళ్ళెవ్వరూ క్రైస్తవులు కాదు, వాళ్ళకు రక్షణ లేదు, వాళ్లకు అసలు ఎప్పటికీ పాప క్షమాపణ కూడా కలగదు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కూడా టచ్ చేసేశారు, పరిశుద్ధాత్మనికి కూడా వ్యతిరేకంగా విరుద్ధముగా వాళ్ళు మాట్లాడేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఏం లేదు, పాప క్షమాపణ కూడా లేదు కదా. దేవుడు ఎవరు అని అంటే ఒక్కడే, ఆ ఒక్కడెవరు అని అంటే తండ్రి అని నీట్గా బైబిల్ పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు, సాక్ష్యం చెప్పాడు, పరిశుద్ధాత్ముడే చెప్పాడు. దేవుడు ఆకాశమందు గాని భూమి మీద గాని మనకు దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు, ఆయన తండ్రి. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు అద్భుతమైనటువంటి మాట. 3వ దినాన తండ్రి చేత తిరిగి లేపబడ్డ తర్వాత మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును చూడటానికి వెళ్ళింది మగ్దలేనే మరియ గారు. మగ్దలేనే మరియ గారు వెళ్ళిన వెంటనే మగ్దలేనే మరియతో ఏం చెప్తాడు తెలుసా? అమ్మా, నన్ను ముట్టుకోకు తల్లి, నేను ఇంకా తండ్రి ఎద్దుకు పోలేదు. ఆ తండ్రి ఎవరో తెలుసా? నీకు తండ్రియే, నాకు తండ్రియే, నీకు దేవుడే, నాకు దేవుడే అని చెప్పాడా లేదా? మనం చదవము, చదివినా మనకు అట్లా అర్థం కానే కాదు. ఎందుకు? కాలువను మలిపినట్టు మలిపేశారు మన బ్రెయిన్ మొత్తాన్ని. ఎటు పక్క మలిసేశారు? నువ్వు ఏమన్నా చదువు, నీకు యేసు దేవుడు గానే అర్థం కావాలన్నట్టుగా చదివేశారు. మనల్ని అలా మలిపేశారు, టర్న్ చేసేశారు. ఎందుకంటే సువార్తనే మార్చేశారు కదా. చదవండి ఒకసారి 20వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు.
అయితే ఆ నా సహోదరుల యొద్దకు నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు వాని యొద్దకు మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వాళ్ళతో చెప్పమ్మా మీ దేవుని దగ్గరికి నేను పోతున్నానమ్మా. మీ దేవుడు ఎవరు? మీ దేవుడు పైనున్నాడమ్మా. మీ దేవుడు నేను కాదు, మీ దేవుడు పైనున్నాడు. మీ దేవుడి దగ్గరికి నేను పోతున్నానమ్మా. ఆయన మీకు మాత్రమే కాదు, నాకు కూడా దేవుడేనమ్మా అని చెప్పాడా లేదా? కానీ ఈరోజు పాస్టర్లందరూ కట్టగలుసుకొని ఏం చేశారు? మూట కట్టుకొని అందరూ ఏం చేశారు తెలుసా? ఆ దేవునితో మనకు పనే లేదు, యేసుప్రభువే దేవుడు అని లాగించేద్దాం, పని అయిపోద్ది అని లాగించేసేసారు. ఎంత ప్రమాదం! సువార్తే మారింది కదా. మరి సువార్త మారినప్పుడు విశ్వాసం మారదా? విశ్వాసం కూడా మారింది, అంతేనే కదండి. కాబట్టి ఫైనల్ గా ఇప్పటి వరకు చెప్పింది మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు అని మనం గుర్తించాలి, ఎవరు అని మనం నమ్మాలి, ఎవరు అని మనం నమ్మితే మనకు నిత్యజీవం వస్తుంది, ఎవరు అని నమ్మితే మన పాపాలు పోతాయి, ఎవరు అని నమ్మితే మనకు రక్షణ వస్తుంది, బాప్తిస్మం తీసుకుంటాం, ఈ లోకాన్ని జయించగలం, మనం దేవునితో, దేవుడు మనలో ఉండాలంటే, మనం దేవునిలో ఉండాలంటే మనం యేసు ప్రభుని ఏమని నమ్మాలి, ఏమని గుర్తించాలి, ఏమని ఒప్పుకోవాలి అనే విషయాలు టకటకటకటగా చూపించి నేను పాఠం ముగించేస్తాను. రాసుకోండి, పనికొస్తుంది. ఓకే, రాసుకోండి, పనికొస్తుంది. మొదటగా మనము బైబిల్ పట్టింది ఎందుకు? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకు? అసలు బైబిల్ ఎందుకు పట్టుకున్నాను చెప్పండి? అబ్బా, ఎంత మంచి మాట, అంతే కదా. పరలోకం రావాలి. పరలోకం అంటే నిత్య జీవం, నిరంతరం దేవుడు ఉన్న లోకంలో నిత్యం మనం బ్రతకాలి, దానికోసమే కదా. అదే లేకపోతే మనకెందుకు బైబిల్? నిత్య జీవం అనేటటువంటి మాట లేకపోతే బైబిల్ మనకెందుకు? వేరే వేరే గ్రంథాల దగ్గర ఉన్నాం మనం ఒకప్పుడు, అవన్నీ వదిలేసి పడేసి ఇక్కడికి ఎందుకు వచ్చాము? అక్కడ లేనిది ఇక్కడ ఉంది, అక్కడ ఏం లేదు, నిత్య జీవం లేదు, ఇక్కడేముంది, నిత్య జీవం ఉంది, అందుకోసమే వచ్చాము కదా. ఇప్పుడు నిత్య జీవం రావాలంటే యేసు ప్రభును ఏమని నమ్మాలి? 20 అధ్యాయము 30-31 యోహాను సువార్త. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, అలా నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఇవి అనంటే ఏవో తెలుసా మీకు? ఇవి అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఉన్నాయే, యేసు ప్రభు చేసిన సూచక క్రియల గురించి ఈ నలుగురే కదా రాసింది. ఈ 4 సువార్తల్లోనే కదా యేసు ప్రభు చేసిన సూచక క్రియలు రాసింది. అయితే ఈ 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయట? ఎందుకు రాయబడ్డాయంటే, ఆ 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయంటే వాటిని చదివిన తర్వాత యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని రాయబడ్డాయి. అలా నమ్మితేనే మీకు నిత్య జీవం వస్తుంది, అందుకోసమే అవి రాయబడ్డాయి అని నీట్గా ఆత్మపూర్ణుడైనటువంటి యోహాను గారు చెప్పారు, రాసి మీరు చెప్పారు. అంటే 4 సువార్తలు చదివితే యేసు ప్రభు ఎవరు అని అర్థం కావాలి మనకు, దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలి. అలా అర్థమైతేనే మనకి ఏమొస్తుందట? నిత్య జీవం వస్తుందట. మనకు జీవం రావాలంటే యేసుని ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి చెప్పండి? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మనకు నిత్య జీవం వస్తుంది అని చెప్పింది నేనా, యోహాను గారా? ప్రియ శిష్యుడైన యోహాను గారు చెప్పారు. ఓకేనా, రాసుకోండి మాట. రెండోది, నమ్మినవు, బాగుంది, బాప్తిస్మం తీసుకోవాలి కదా. బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే యేసు ప్రభును ఏమని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి? మీరు ఏమని నమ్మి బాప్తిస్మం తీసుకున్నారు? దాదాపుగా ఇప్పుడు మీరందరూ యేసు ప్రభును దేవుడే అని నమ్మి తీసుకొని ఉంటారు కదా. అయితే మీ బాప్తిస్మాలే కావు, అవి జల్లవు. నేను చెప్పను, బైబిలే చెప్తుంది. ఒక్కసారి ఓపెన్ చేయండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 35 నుంచి స్పీడ్ గా చదవండి, ముగించుకుందాం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు,
నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఆగండి ఇక్కడ వరకు. నపంసకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రథం మీద వెళ్తూ బైబిల్ చదువుతున్నాడు. చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని పిలుపు గారు అడిగారు. చెప్పకపోతే నాకెట్లా అర్థమవుతుంది అని చెప్పేసి నపంసకుడు అడిగాడు. దాంతో పాటు అడగడంతో పాటు దయచేసి నాకు ఎక్స్ప్లెనేషన్ చెయ్యి అని రథం ఆపి పిలుపుని ఎక్కించుకున్నాడు. రథం మీద ఎక్కించుకున్న తర్వాత ఈ పిలుపు గారు ఏం చేశారంటే నోరు తెరిచి యేసును గూర్చిన సువార్త చెప్పేశాడట. చెప్పిన వెంటనే ఆయనకు అర్థమైపోయి మనలాంటోడు కాదు ఆయన. మనమైతే విన్న వెంటనే నేను రెడీ బాప్తిస్మానికి అని అనం. మనం 4 రోజులు ఆగరాదు కూతురు పెళ్లి అయిపోయిన తర్వాత, 10 రోజులు ఆగరాదు పండగ అయిపోయిన తర్వాత, ఇంకొకసారి చూద్దాంలే. మరి ఆ లోపు పుట్టుకోమంటే అవునా కదా? అందుకోసమే విన్న వెంటనే నేను బాప్తిస్మం తీసుకోవటానికి రెడీ, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు ఆయన. అట్టడగాలే సువార్త విన్న వ్యక్తి. అప్పుడు పిలుపు గారు ఏం చెప్పారో చూడండి ఒకసారి. 37 అనుకుంటాను. పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అని చెప్పి పొందవచ్చు. ఎప్పుడు పొందవచ్చు వినండి. ఎప్పుడు పొందవచ్చు? పూర్ణ హృదయంతో విశ్వసించితేనే పొందాలట. పూర్ణ హృదయంతో విశ్వసించితేనే. పూర్ణ హృదయం అంటే ఏంటి? 100% కంప్లీట్ గా, సగం సగం కాదు. ఈ రోజు చాలా మంది పాస్టర్లు తెలివి నేర్చుకున్నారు. అతికే తెలివి ఎక్కువైపోయి పాస్టర్లు అందరూ ఏమని మాట్లాడుతారు తెలుసా? యేసు ప్రభు దేవుని కుమారుడు అని కూడా నమ్ముతా, దేవుడు అని కూడా నమ్ముతా. దీన్ని అతిక తెలివి అంటారు. అతి తెలివి అని కూడా అంటారు. దీన్ని అర్థమవుతుందా అన్న? మీ పేరేం పేరు? జమలయ్య. మీ నాన్న పేరు? మద్దిలేటి. మద్దిలేటి అయినా నీవే, జమలయ్య అయినా నీవే అని నేను అన్నా. నాకు ఎట్టుంటది? ఏమిరా బుర్రు నాదర నీకు అని అన్నావు. అంతే కదా? మా నాయన ఆడు ఉన్నాడు, మా నాయన నేను కాదు అనే అదే కదా. ఇట్టుంటది మన వాళ్ళు తెలివి. దేవుడని కూడా నమ్ముతా, దేవుని కుమారుని కూడా నమ్ముతా. ఎట్టయితాడు రట్ట అని అడిగేటోడు లేడుగా. అవునా కదా? అందుకోసమే ఇక్కడ సగం సగం కాదు, 100% ఏమని నమ్మాలట? 100% నమ్మితేనే తీసుకోవాలి బాప్తిసం, లేకపోతే తీసుకోకూడదు. అందుకోసమే పూర్ణ హృదయముతో, గుండె నిండా పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వసిస్తేనే పొందాలి, లేకపోతే పొందకూడదు. 100% నమ్మితేనే అని అన్నప్పుడు ఎస్ నేను నమ్ముతున్నాను అని అన్నాడా? ఆయన ఏమన్నాడు? జవాబు ఏం చెప్పాడు? నెక్స్ట్ కంటిన్యూషన్ చదువు. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అబ్బా ఏం చెప్పాడండి? మీరు బాగా వినండి. ఇక్కడ పిలుపు గారు ఆత్మపూర్ణుడు, పండితుడు, బైబిల్ పండితుడు అని చెప్పొచ్చు ఆయన్ని. ఎవరు? పిలుపు గాని. ఆయన నపంసకుడు అనేటటువంటి ఒక వ్యక్తికి యేసును గురించి సువార్త చెప్పాడు. చెబితే ఆయనకి ఏమని అర్థమయ్యాడు యేసు ప్రభు? ఇప్పుడు ఆయన జవాబును బట్టి మనకు ఏమర్థం కావాలి? దేవుని కుమారుడు అని అర్థమయ్యాడు. అంటే ఈయన ఏం చెప్పి ఉంటాడు ఇప్పుడు? ఆయనకు యేసు ప్రభు దేవుని కుమారుడు అనే చెప్పి ఉంటాడు కదా. ఈయన చెప్పాడు కాబట్టి ఆయనకి అది అర్థమైంది కదా. ఈ రోజు పాస్టర్లు చెప్పే సువార్త ఎట్లుంటది? ఈ రోజు పాస్టర్లు బయటికి వెళ్ళేసి ఎక్కడైనా సువార్త చెప్పారనుకో, విన్న వ్యక్తికి యేసు ప్రభు ఎవరైనా అర్థమవుతాడు? చెప్పండి, ఎవరైనా అర్థమవుతాడు? విన్న వెంటనే దేవుడు యేసు ప్రభు దేవుడే అంటాడు. అంటే ఇది రైట్ సువార్త, ఇది రైట్ సువార్త. ఈ కాలంలో పాస్టర్ చెప్పేది రైటా? ఇగో పిలుపు గారు చెప్పినటువంటి సువార్త రైటా? నిజమైన సువార్త ఎట్లుండాలంటే, సువార్త చెప్పిన తర్వాత విన్న వ్యక్తికి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలి. అలా అర్థమైతేనే నువ్వు కరెక్ట్ సువార్త చెప్పినట్టు లెక్క. ఇది బైబిల్ ప్రామాణికం. ఆత్మపూర్ణుడైనటువంటి పిలుపు గారు చెప్పారు సువార్త, యేసును గూర్చిన సువార్త చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఆయన బాప్తిస్మానికి సిద్ధమయ్యాడు. సిద్ధమైన వెంటనే నాకు ఆటంకాలు ఏమైనా ఉన్నాయని అడిగాడు. ఎస్ ఉంది. ఏంటి ఆటంకం అని అంటే, నువ్వు గుండె నిండా పూర్ణ హృదయంతో నువ్వు నమ్మితేనే పొందుకోవచ్చు, లేకపోతే పొందుకోవటానికి లేదు అని అన్నాడు. ఏమని నమ్మితే? ఆయన చెప్పాడు, నేను చెప్పినట్టు నమ్మితే. ఏమని చెప్పావు? యేసు దేవుని కుమారుడు అని చెప్పావు. నేను కూడా 100% యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను అని ఆయన ఇచ్చాడు సమాధానం. ఇచ్చిన వెంటనే బాస్ ఇచ్చాడో లేదా? నెక్స్ట్ లైన్ చదువు. ఇచ్చాడో లేదా? ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతడికి బాప్తిసం ఇచ్చాను. వెరీ గుడ్. ఇచ్చాడా లేదా? ఏమని నమ్మినందుకు ఇచ్చాడు? దేవుని కుమారుడు నమ్మాడు కాబట్టి ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు దేవుడు అని నమ్మి తీసుకుంటే వాళ్ళ బాప్తిసం చెల్లుతుందా? అయిపోయా, ఎగిరిపోయా.
అందుకోసమే చెప్పాను, సువార్త మారిపోయింది, విశ్వాసము మారిపోయింది, బాప్తిజం కూడా మారిపోయింది. ఇంకెక్కడ రక్షణ? అందుకోసమే యేసుప్రభు గారు ముందే చెప్పారు, ఏమనో తెలుసా? ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం చేయండి నాయన, కొందరే ప్రవేశిస్తారు నిత్య జీవానికి పోయే మార్గము, కానీ విశాల మార్గం ఒకటి ఉంటది, అనేకులు పోతారు అందులో నుంచి, అది నిత్య నరకానికి నాశనానికి తీసుకెళ్తది అని చెప్తాడు. వాళ్ళందరూ ప్రభువా ప్రభువా ప్రభు అంటారు. ప్రభువా ప్రభు అనే వాళ్ళు ఎవరు పరలోక రాజ్యంలోకి రారు నాయన అని చెప్పేసి నీటిగానే చెప్పాడు ఆయన. కాకపోతే మనం ఎన్ని చదవలేదు కానీ మనకు అర్థం కాలేదు, కానీ ఎక్కువ మంది పోయేది నరకానికి అని చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు అవునా కదా? ఈరోజు ప్రపంచానికి వెళ్ళి చెప్పండి మీరు, ఆఖరికండి మనం మాట్లాడే మాటలను బట్టి బయట విన్నటువంటి వాడు బైబిల్ చదవకపోయినా బయట అన్యులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు అంటే ఏమంటారు? వాళ్ళ దేవుడు. ఇప్పుడు దానికి మనకి ఏమర్థం కాదు. దాన్ని బట్టి వాళ్ళకు కూడా తెలియదు, వీళ్ళు కూడా మోసపోయారు, వాళ్ళని బట్టి వీళ్ళు కూడా మోసపోయారు. అసలు దేవుడు ఎవరు వాళ్ళకి తెలియదు. మనం అంటుంటాం ఏమని? అన్యుల్ని. వాళ్ళు అన్యులు అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఎవరు తెలియని వాళ్ళని అన్యులు అంటాం. ఈ పాట విన్న తర్వాత తెలిసింది మనమందరం అన్యులమే అని. మీరందరూ అన్యులు, నేను కాదు, నాకు తెలుసు దేవుడు ఎవరో. అవునా కదా? నేను అడిగినా దేవుడు ఎవరు అనే మాట అడిగితే తనుకుంటూ వస్తుంది మాట బయటికి, ఏసయ్య అని. ఇప్పుడేమైంది? అర్థమవుతుందా లేదా? ఇది రెండో పాయింట్. బాప్తిస్మం తీసుకోవాలంటే ఖచ్చితంగా నీ బాప్తిస్మం రైట్ బాప్తిస్మం అవ్వాలంటే, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఇప్పుడు బాప్తిస్మం ఏ విశ్వాసంతో తీసుకోవాలో ఇక్కడ ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. ఇలా కాకుండా ఆజ్ఞను అతిక్రమించి వేరే విధంగా తీసుకున్నాం అనుకో, ఏంటిది అది అర్థం? విచిత్రం ఏంటంటే మనమందరం భాషను తీసుకున్నామని అనుకుంటున్నాం, కానీ అక్కడ భాషను తీసుకోలేం, మళ్ళీ పాపమే చేశాం, ఆజ్ఞాతిక్రమమే చేశాం అక్కడ. అంటే అర్థం ఏంటి? పాపమే చేశాం నీళ్ళలో దిగి. మీరందరూ తీసుకుంది బాప్తిస్మం కాదు, పాపం చేశారు అక్కడ నీళ్ళలో దిగి. అర్థమైందా? ఆజ్ఞ అతిక్రమించారు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని గుండె నిండా పూర్ణ హృదయంతో నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి, లేకపోతే బాప్తిసం తీసుకోకూడదు అనేది బైబిల్ రూల్. నాది కాదు, నీది కాదు, బైబిల్ రూల్. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం దేవునిలో ఎదగాలి కదా, మనలో దేవుడు ఉండాలి, మనం దేవునిలో ఉండాలి, అంతేనా కదా? ఆధ్యాత్మికంగా భక్తి విషయంలో ఎదగాలన్నా కూడా యేసుప్రభుని ఏమని ఒప్పుకోవాలి మనం? ప్రతిక్షణం ప్రతినిత్యము. యేసుప్రభు కూడా ఏమంటాడు తెలుసా? భూలోకంలో నన్ను ఒప్పుకున్న వాడెవడో వాడిని నేను పరలోకంలో ఒప్పుకుంటానంటాడు కదా. ఏమని ఒప్పుకోవాలి ఇంతకు భూలోకంలో మనము? ఒక్కసారి యోహాను గారు చెప్తున్నారు, ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. 4వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. మరియు తండ్రి అంటే ఎవరు? దేవుడు. తండ్రి అంటే ఎవరు? దేవుడు. దేవుడు తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము అంటున్నది ఎవరు? అపోస్తలులు. మేము చూసి సాక్ష్యం ఇచ్చుతున్నాము, యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు ఉంటాడు, వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవునిలో ఉన్నాడట. వారెవ్వా! అర్థమైందా? ఇప్పుడు యేసు దేవుడు అనే వాడిలో దేవుడు ఉంటాడా? ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వాడిలోనే దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉంటాడు. అయితేనే భక్తిలో ఎదగగలం. అవునా కదా? భూలోకంలో మనం యేసుని ఏమని ఒప్పుకోవాలి? దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. ఎవరడిగినా చెప్పాల్సిన మాట అది. కానీ ఈరోజు మనం ఆ మాటే మర్చిపోయాం. అసలు ఈ మాటే మనకు తెలియకుండా ఏం చేసేసారు తెలుసా? మాయ చేసేసారు. ఎవరు అడిగినా దేవుడు 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 అని చెప్తున్నాం. దానివల్ల అర్థం ఏంటో తెలుసా? అసలు దేవుడిని మర్చిపోయినాం, పక్కన పెట్టేసినాం మనం. ఎంత ప్రమాదం. ఇప్పుడు ఫైనల్ గా భక్తిలో బ్రతుకుతున్నాం, దేవునిలో మనం ఉన్నాం, మనలో దేవుడు ఉన్నాడు. ఎప్పుడు? యేసును దేవుని కుమారుడని ఒప్పుకుంటేనే ఇదంతా. ఫైనల్ గా ఒక మాట చూపించి పాట ముగించేస్తాను. ఫైనల్ మాట ఏంటంటే, మరి ఈ లోకంలో పాపాన్ని, ఈ లోకాన్ని జయించితేనే తప్ప పరలోకంలో రానివ్వడు యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం 21 చదవండి. 21 మాట్లాడుతుంది యేసు ప్రభు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అన్నాడా? అంటే ఎవరిని కూర్చోబెడతాడట పరలోకంలో యేసు ప్రభు? ఆయన జయించిన ప్రకారంగా భూలోకంలో ఎవరైతే జయించి వస్తారో, ఎవరైతే జయిస్తారో అలాంటి వారినే
అలాంటి వారినే పరలోకానికి వెళ్ళే అవకాశం ఇస్తాడట. ఎవరు? యేసుప్రభు. చెప్పాడా లేదా? నేను జయించిన ప్రకారము ఎవడైతే నేను జయించిన ప్రకారము భూలోకంలో ఎవరైతే జయిస్తారో అలా జయించిన వాడినే నాతో పాటు నా తండ్రి సింహాసనము మీద కూర్చుండనిస్తాను అన్నాడా లేదా? ఇప్పుడు భూలోకాన్ని మనం జయించాలి అని అంటే యేసు ప్రభును ఏమని నమ్మాలి? ఇది ఫైనల్. 1 యోహాను పత్రిక 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప లోకమును జయించువాడు ఇంకెవడు? మరెవడు చెప్పు? వా! ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని నమ్ముతాడో వాడు తప్ప ఇంకెవ్వడు లోకాన్ని జయించలేడు. ఏంటండి ఎన్ని ఆజ్ఞలండి, ఎన్ని చూపించాను ఇప్పటివరకు మీకు? అవునా కదా? ఎన్ని చూపించాను ఇప్పటివరకు మీకు? అడుగు అడుగున ఏవని విశ్వసిస్తే నిత్యజీవం వస్తుంది, ఏవని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి, ఏవని ఒప్పుకుంటే దేవుడు మనలో ఉంటాడు, మనం దేవునిలో ఉంటాము, ఏవని నమ్మితే ఈ లోకాన్ని జయిస్తాము, ఏమని నమ్మితే ఈ లోకాన్ని జయించి పరలోకానికి వెళతాము అనేటటువంటి విషయాలు స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా. ఇప్పుడు గొంతు చించుకొని చాలా మంది మీరు తప్పు మాట్లాడుతున్నారు, యేసయ్య దేవుడే, యేసుక్రీస్తు దేవుడే అనేటటువంటి వాళ్ళ దగ్గరికి ఒక్కటే ఒక మాట ఎక్కువద్దు, మీరేం మాట్లాడొద్దు. ఏం చెప్పండి తెలుసా? అక్కడేదో అక్షరం, ఇక్కడేదో అక్షరం, ఏదేదో తిప్పలు పెట్టి సముద్రాన్ని భూమిని చుట్టేస్తారు అని చెప్పి యేసుప్రభు చెప్పినట్టు చుట్టే ప్రయత్నం చేస్తారు. మనం ఏం అడగొద్దు, ఒకటే మాట. ఆరామ్స్గా నమ్ముతాయ్యా నేను యేసుప్రభును దేవుడని నమ్మమంటే నేనెందుకు నమ్ముతా. కానీ యేసు ప్రభును నేను దేవుడు అని నమ్మితే వచ్చే లాభం ఏమైనా ఉంటే ఒక్క వచనం చూపియాలి. నాకు యేసు ప్రభుని దేవుని కుమారుడు అని నమ్మితేనే లాభాలన్నీ ఉన్నాయి. నిత్యజీవం వస్తుంది, బాప్తిసం తీసుకోవచ్చు, లోకాన్ని జయించవచ్చు, దేవుడు నాలో ఉంటాడు, నేను దేవుల్లో ఉంటా. ఇన్ని లాభాలు ఉన్న తర్వాత నేను దేవుడు ఎందుకు నమ్మాలి? పోనీ ఒక వచనం చూపి యేసు ప్రభును దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుందని గాని, యేసు ప్రభును దేవుడు అని నమ్మితే నీలో దేవుడు ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు అని గాని, యేసు ప్రభును దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకున్న సందర్భాలు గాని, యేసు ప్రభును దేవుడు అని నమ్మితే ఈ లోకాన్ని జయిస్తారు అనే వచనం గాని ఒక్కటంటే ఒక్కటి చూపి అయ్యా, 100 వద్దు. నేనైతే ఇప్పుడు చాలా చూపించాను కదా మీకు, ఇన్ని అవసరంలే, ఒక్కడు చూపించమని చెప్పండి చూద్దాం. దానికోసం ఈ రోజు నేను చాలా దొంగ పాస్టర్లు ఉన్నారు చూడు, బైబిల్లో లేదు చెప్తున్నటువంటి వాళ్ళ దొంగలా కదా, వాళ్ళందరికీ సవాల్ విసురుతున్నా. ఏమన్నా తెలుసా? చెప్పండి కాస్త, నాకు ఒక్క వచనం చూపించండి, నేను కూడా వస్తా, బాప్తిసం తీసుకుంటా, నేను కూడా నమ్ముతా. ఇప్పటి వరకు ఎవడు రాలేదు, ఎప్పటికీ రాడు కూడా. కానీ నేను మాట్లాడుతున్న మాటలను బట్టి చాలా మంది పాస్టర్లు వచ్చి బాప్తిసం తీసుకున్నారు. నిజమయ్యా మీరు చెప్పింది, బైబిల్ మొత్తం వెతికిన ఎక్కడ కూడా యేసుప్రభుని దేవుడు అని నమ్మమని ఆజ్ఞ లేదు. ఎక్కడ యేసుప్రభుని దేవుడు అని నమ్మటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. అందుకోసమే ఇన్ని రోజులు పొరపాటున మేము అర్థం కాక వాళ్ళు వీళ్ళు చెప్పింది విని, రెండోది ఇంకా మేము ఎక్కువగా ఎలా నమ్మామంటే అందరు నమ్ముతున్నారు కదా అని నమ్మాం, కానీ బైబిల్ ఏం చెప్పిందని చూడలేదయ్యా. అందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా అని అన్నాం, కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఎక్కువ మంది నేను నరకానికి పోయేది అని చెప్పాడు. దానికైనా గుర్తించొద్దు అని చెప్పేసి అన్నప్పుడు అయ్యే చూసి ఈ రోజు తప్పక ఇగో మీ మాటలు విన్న తర్వాత మా మనోనేత్ర వెలిగింపబడ్డాయి అని చెప్పేసి పెద్ద పెద్ద పాస్టర్లే వచ్చి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి పూర్ణ హృదయంతో బాప్తిస్మం తీసుకొని వెళ్ళి తన సంఘానంతటినీ బాప్తిస్మం ఇచ్చారు. బతికుండగానే సరి చేసుకోవాలి, ఏదైనా చచ్చిపోయిన తర్వాత అవకాశం రాదు. అవునా కదా? అందుకోసమే మీరు కూడా చెక్ చేసుకోండి, సరి చేసుకోండి. గొప్ప విషయం. వీళ్ళకి భయపడితే పరలోకం రాదు. మన మనుషులకు భయపడకూడదు. ఎవరికి భయపడాలి? దేవునికి తప్ప ఇంకెవరికి భయపడకూడదు. మరి చూద్దాం, మరి మీలో ఎంతమంది దేవునికి భయపడతారో, మనుషులకు భయపడతారో. అర్థమవుతుందా? అందుకోసం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఏమని? చూద్దాం రేపు మరి ఫైనల్ అయిన తర్వాత మీరు ఎవరికి భయపడతారో చూద్దామని. మనం మాక్సిమం మనుషులకే భయపడతాం, ఎందుకంటే గుంపు కదా. అవునా కదా? ఇంకా మన ఫీలింగ్ ఎట్టుంటదంటే అందరు పోతే నేను పోతాను అనడానికి. ఏం ధైర్యం అసలు అది? అవునా కదా? అందరు పోతే నేను పోతా, అందరితో పాటు పోతానంటే ఎవరు కాదంటారు? యేసుప్రభు ఏమన్నాడు? అందరు పోయేది నరకానికి అమ్మా, నిత్యజీవానికి పోయేది కొందరే అన్నాడు. ఆ కొందరిలో నేను ఉండాలని ట్రై చేస్తున్నా నేను. అందుకోసమే ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా తగ్గేదే లేదంటున్నది నేను. ఎందుకు? బైబిల్లో ఉన్నదే చెప్తా. మీరు నన్ను కొట్టినా, తిట్టినా, చంపినా ఇదే చెప్తా. ఈ విషయం విన్నాడు మీ ఊరు ఆయన. ఎవరు? నేను ఎక్కడో మిరియాలు కూడా పోని. ఈయన నాకేం పరిచయం, ఆయన ఎవరు కూడా తెలియదు. యూట్యూబ్ లో ఛానల్ ఉంటది నాది. ఆయన విన్నాడు, అబ్బా ఇది నిజమే కదా. ఆయన చెక్ చేసుకున్నాడు 1-4 సార్లు. ఇంకా ఎవరితో నాకు సంబంధం లేదు, నా ఆత్మకు నేనే బాధ్యుడిని. నేను రక్షణ పొందాలి, నా కుటుంబం రక్షణ పొందాలి,
నేను నా కుటుంబం రక్షణ పొందితే సరిపోతుంది చాలు అని అనుకోకుండా, అరే ఎంతైనా నా ఊరు కదా అనుకున్నాడు. అందుకోసమే ఈ ప్రయత్నం చేశాడు. కానీ పెళ్ళిని ఒకరు, పేరంటమని ఒకరు వెళ్ళిపోయారు కదా. విన్న మీరు ధన్యులు. దేవుడు మీకు అద్భుతమైన సత్యాన్ని బయలుపరిచాడు. విని దాన్ని అనుసరిస్తారో, దేవుని మాటలు పక్కన పెట్టి మందిని చూసి భయపడి మంది కొరకు నిలబడతారో మీరే నిర్ణయించుకోండి. దేవుడు అవకాశం ఇస్తే వచ్చే నెల మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడిన మాటలను బట్టి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. దేవా, విన్నటువంటి మీ పిల్లలందరికీ ధైర్యాన్ని, ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మనుషులకు భయపడకుండా మీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా నమ్మి దాని ప్రకారంగా బ్రతికే భాగ్యము మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకొనుచు, బ్రతిమారుకొనుచు గోచాడుతూ తండ్రి, మరొక్కసారి మేమొచ్చి అనేక విషయాలు నేర్చుకునే భాగ్యము ఈ పిల్లలకు అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఇక్కడ విన్నటువంటి వారు మరి సత్య సువార్తను విని అంగీకరించి మరి రక్షణ పొంది, బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందే భాగ్యం వారికి అనుగ్రహించండి. ఆ ధైర్యము వారికి రాగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని, మనుషులను చూడకుండా తండ్రి, ఈ లోకాన్ని చూడకుండా ఎవరు ఏది చెప్పినా కూడా మీ మాటను బట్టి నమ్మి, మీ మాటను బట్టి ధైర్యము వహించి మీకోసం నిలబడగలుగుటకు తండ్రి. ఇదిగో నాయన, ఒకప్పుడు అపోస్తలుల తదనంతరము చాలా మంది తండ్రి ప్రాణాలకు తెగించి నిలబడ్డరు మీ మాటల కోసం, మీ వాక్యం కోసం. ఎంతమంది మనుషులు, చక్రవర్తులు, రాజులు బెదిరించినా కూడా భయపడకుండా అందరికి ఎదురు నిలబడ్డారు తండ్రి. అయినప్పటికీ వారందరూ మీతో పాటు మీరున్న లోకంలో, మీరు ఏర్పాటు చేసిన లోకంలో వారు ఉన్నారు తండ్రి. వారు నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యములో వారు ఉన్నారు గనక నా తండ్రి, అలాంటి వారముగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరము ఉండగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని, అందరికీ ధైర్యాన్ని ప్రసాదించమని కోరుచు, మీ ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగా, క్రీస్తుగా మీరు నియమించిన మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామము ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచు, బ్రతిమాలుకొంచున్నాము కన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.